హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు మీదే ఆధారపడి ఉంటుంది. మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది, ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువారం రోజున స్త్రీలు తల స్నానం చేయకూడదు. అలాగే గోళ్ళు, జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం, గోర్లు, జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపంని పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపుర్ని నిలబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే ఆ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే చీపురుని దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్ ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇలా చేయకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకుని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళలో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు. స్త్రీలు బహిష్టు సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు. మీరు వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలను తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. ఉదయం లేవగానే అద్దం చూడకూడదు. తల దువ్వకూడదు. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు. కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాలు సమయంలో నువ్వుల నూనె, ఆవు నెయ్యి తెచ్చుకోండి. బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీటిని మీ కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. బీరువాకి అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే అవి శని స్థానాలు. శనివారం రోజున చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ తినే అలవాటు ఉంటే గనక వీటిని ముందు రోజు తెచ్చుకోండి. శనివారం రోజున నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు, ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి. ఇంటి ఎదురుగా అరటి చెట్టు కూడా ఉంచకూడదు. తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. పొద్దుపోయాక తులసి కోటకి నీరు పోయకూడదు. జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది. ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి. సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోనే చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. వెండి వస్తువులను ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.